అవని మాయాకి నాకు ఈ ఇంట్లో వాళ్ళు సొంత బంధువులు లాంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే రక్త సంబంధికులు. ఎందుకంటే మా మధ్య అంత పరిచయం ఉంది. నేను ఈ ఇంట్లో ఎందుకున్నానంటే మన కంపెనీకి సంబంధించిన మ్యాటర్ మాట్లాడాలని ల్యాప్టాప్ ప్రాజెక్ట్ చూసి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ఇంట్లో నాకున్న హక్కులు చనువులు ఏంటంటే ఆత్మీయులం అయిపోయాం కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాను అని అవని చెప్పడంతో, అరే ఈ విషయం చెప్పడానికి ఎందుకు అందరూ కంగారు పడ్డారు అని మాయ అడుగుతూ ఉండగా, బాగా మేనేజ్ చేసి నాకు హెల్ప్ చేసింది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా, శిఖ గారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు మీకు సంబంధించిన ఒక పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా అని మాయ అడుగుతూ ఉండగా, అడగండి అని శేఖర్ అంటాడు. మీరు ఇంతవరకు ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అని మాయ అడగగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏమైనా కారణం ఉందా, ఎవరినైనా ఇష్టపడుతున్నారా చెప్పండి అని మాయ అడుగుతూ ఉంటుంది. మేడం గారు అడుగుతున్నారు కదా చెప్పండి అని అవని అంటుంది. నేను చెప్తానండి, మనసుకు నచ్చిన అమ్మాయి మా శ్రీకర్ కి ఇంకా దొరకలేదు, అందుకే కాస్త పెళ్లికి ఆలస్యమైంది అని నిహారిక చెప్తూ ఉండగా, అవునండి సంబంధాలు చూస్తున్నాం, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, కానీ మీలాంటి అందమైన అమ్మాయి కనపడలేదండి, అందుకే ఆలస్యమైంది, అయిపోతుందండి, త్వరలోనే మా వాడి పెళ్లైపోతుంది అని కిట్టు చెప్తూ ఉండగా, అదంతా సులభం కాదులేండి, ముడిపడిన బంధాలు అంత సులభంగా తెగిపోవు అని అర్చన అంటుంది. ముడిపడిన బంధాలా అని మాయ అడుగుతుండగా, దీని మాటలు మీరు పట్టించుకోకండి, ఇది ఎప్పుడు ఏం మాట్లాడుతుందో దేనికే అర్థం కాదు అని సౌరి అంటుంది. నేను అన్న దాంట్లో తప్పే ఉంది అని అర్చన అంటుంది. అయినా నిన్నెవరు అడిగారే, నువ్వు నోరు మూసుకో అని సౌరి అంటుంది. అయినా నేను మాట్లాడితే బయటపడతాయనా అని అర్చన అడుగుతూ ఉండగా, బయటపడటమేంటి అని మాయ అంటుంది. అర్చన ఇక నువ్వేం మాట్లాడుకో అని చెప్పేసి అంటూ, అమ్మ మాయ నువ్వు పిల్లల మాటలు ఏం పట్టించుకోకు, కూర్చోమ్మా నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి వేదవతి వెళ్ళబోతూ ఉండగా, ఆ మేడం గారికి మీరు మర్యాదలు చేసుకోండి, నేను బయలుదేరుతాను అని చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అని మాయ అంటుంది. మేడి పండు చూడ మేలుమై ఉండు, పొట్ట వైపు చూడ పురుగులుండు అని పెద్దరాజు సెటర్ వేస్తూ ఉండగా, అతని మాటలు మీరు పట్టించుకోకండి మేడం, నథింగ్, మా బావ ఇంట్లో పుడింగి, మీరేం పట్టించుకోకండి అని కిట్టు కవర్ చేస్తూ ఉండగా, ఆ శ్రీకర్కి తొందరలోనే పెళ్లి చేస్తారనమాట అని మాయ అడుగుతూ ఉండగా, ఆ ఆలోచనలోనే ఉన్నాం, అన్ని అనుకూలిస్తే జరిగిపోతుంది అని వసంత అంటూ ఉండగా, త్వరలో నా మనసులోని మాటని వీళ్ళందరికీ చెప్పేయాలి అని మనసులో అనుకుంటూ, ఓకే అండి ఇక నేను బయలుదేరతాను అని చెప్పేసి మాయ వెళ్ళబోతూ ఉండగా, మేడం మేమందరం కారు వరకు డ్రాపింగ్ అని కిట్టు అంటాడు. ఇక దాంతో అందరూ కూడా మాయతో కలిసి బయటకు వెళ్తూ ఉండగా, మరోవైపు అవని ఇంటికి వెళ్లి మాయ సడన్ గా వచ్చి బావకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతుంది, రాహుల్ తో నిశ్చితార్థం అయిపోయిన అమ్మాయి మరో మగాడికి సంబంధించిన పెళ్లి విషయాలు ఎందుకు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో మాయని కారు వరకు అందరూ వచ్చి డ్రాప్ చేసి, మేడం అప్పుడప్పుడు మీ దర్శన భాగ్యం మాకు కలిగిస్తూ ఉండండి అని కిట్టు అంటాడు. షూర్ అని చెప్పేసి అవని ఉండే ఇల్లుని చూస్తూ, అవని ఉంటుంది ఆ ఇంట్లోనేనా అని అడుగుతుండగా, అవును మేడం అని చెప్తూ ఉండగా, అవనితో నేను 2 నిమిషాలు మాట్లాడేసి వస్తాను అని మాయా వెళ్ళబోతూ ఉండగా, ఏం మాట్లాడతారు, ఏం వద్దులేండి అని నిహారిక టెన్షన్ పడుతూ ఉండగా, మీరెందుకు కంగారు పడుతున్నారు, మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను అవనితో మాట్లాడి వెళ్తాను అని మాయా వెళ్ళబోతూ ఉండగా, ఇందాక మాట్లాడావు కదమ్మా ఇంకేం మాట్లాడతావు అని వేదవతి కూడా అడుగుతూ ఉంటుంది. అవనికి పెళ్ళైందని చెప్పింది, కానీ తన భర్త వివరాలు మా స్టాఫ్ లో ఎవరికి తెలియదంట, ఆ వివరాలు తెలుసుకుంటాను, అయినా మేమిచ్చిన గెస్ట్ హౌస్ కదా, ఒకసారి లోపలికి వెళ్తే తప్పలేదు కదా అని చెప్పేసి మాయా వెళ్తూ ఉండగా, ఇక వేదవతి ఫ్యామిలీ అందరూ చాలా టెన్షన్ పడుతుంది. మన ఇంట్లో ఉంటే అందరూ ఉన్నాం కాబట్టి పెళ్లి విషయం బయట పెట్టుకుంటాం, మేనేజ్ చేసాం, ఇప్పుడు అక్కడ మాయా ఒంటరిగా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాలు బయట పెట్టేసి మనందరినీ బ్యాట్ చేసేస్తుంది చూడండి అని వసంత్ అంటూ ఉండగా, ఆ ఇంట్లో అవని శిఖర్లో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలు ఉన్నాయి, వాటిని మాయ చూసినా నిజం బయటకు వచ్చేస్తుంది అని పెద్దరాజు అంటూ ఉండగా, అమ్మ అన్నపూర్ణాదేవి ఈ గండం నుంచి నువ్వే ఎలాగైనా బయటపడే తల్లి అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. రాని మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అవని ఆంటీతో ఏం చెప్తుందో వినొస్తాను అని చెప్పేసి సారు వెళ్తూ ఉండగా, శ్రీకర్ కి చాలా రోజుల తర్వాత జాబ్ దొరికింది, ఇప్పుడు ఆ జాబ్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది, ఆయన మీద కోపంతో నువ్వు చేసిన పని ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లో పడేసిందో చూడరా, పెళ్లి కాలేదు అని ఎవరైనా చెప్పుకుంటారా, అటువంటి అబద్ధాలు ఎన్ని రోజులు తగ్గుతారా అని ప్రసాదరావు అరుస్తుంటాడు. ఈ కంతులో మాయ అవని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. గోడ మీద ఫోటో ఉన్నా కూడా చూసుకోకుండా అవని దగ్గరికి వెళ్లి అవని ఆలోచిస్తూ ఉండగా, వెనక నుంచి వెళ్లి అవని అని పిలవగానే అవని మాయను చూసి షాక్ అయిపోతూ, మేడం రండి కూర్చోండి అని చెప్తూ ఉండగా, పర్లేదు నో ఫార్మాలిటీస్, కంపెనీ ఇచ్చిన హౌస్ అన్నట్టు కదా అని మాయ అడుగుతుండగా, అవును అని చెప్పగానే, ఇక్కడ అంతా కంఫర్ట్ గానే ఉందా అని మాయ అడుగుతుంటుంది. ఉందండి అని అవని చెప్తూ ఉంటుంది. అందులో శౌర్య దొంగచాటుగా వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది.